అహంకారమైన మనసు ఉన్నటువంటి వారితో ఐక్యత కలిగి ఉండడం అసాధ్యం. దీన మనస్సులతో, తగ్గించుకునే వారితో ఐక్యత కలిగి బ్రతకొచ్చు. కలుపుకొని వెళ్ళేటువంటి వారితో ఐక్యత కలిగి ఉండొచ్చు. నా మాటే చెల్లాలి అనుకునేటువంటి వారితో ఐక్యత కలిగి ఉండలేం. నేనే చెప్పాలి, ప్రతి అడగకుండానే మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా చేయాలి, మీరు ఎలా చేయాలి. అరే కొంచెం మాట దూరనివయ్యా, మాట దూరనివమ్మా. అవతలలో అభిప్రాయం కూడా తీసుకో. ఇక నీవే ఆజ్ఞలేసేస్తే నీతో ఎలా ఐక్యత కలిగి ఉండబుద్ధి అయింది? స్తోత్రం చెప్పగలరా? చెప్పు, సలహాలు చెప్పు. నేను కాదన్ను అమ్మా, అందులో కూడా ఆలోచన ఉంటుంది. అమ్మా మీరిద్దరూ పెళ్ళైందా తల్లి? నీకు పెళ్ళైందా? అమ్మ మీరిద్దరు ఇలా ఉంటే మంచిది నేను అనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే ఈ సలహా తీసుకొని చెప్పాలి. మీరిద్దరు ఇలా ఉండండి అంటాను, నేనే ఉండే. మీకు అర్థమైందా? ఏదైనా సమస్య ఉందనుకో, ఇలా ఉంటే మంచిదేమో చూడండి, మీకు మీ ఇష్టమైతే ఇది పాటించండి అని చెప్పాలి ఎదుటి వ్యక్తికి సలహా ఇవ్వాల్సి వస్తే. అవును కదా? హల్లెలూయా.